హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కవిత దిరావత్. ఈ రోజు అయితే నాగపంచమి కాబట్టి నేను నాగమ్మ టెంపుల్కి వచ్చేసాను. ఇక్కడైతే పూలు అమ్ముతున్నారు, తీసేసుకుందామా? ఓకే ఓకే, టెంపుల్కి వెళ్ళిపోదామా మరి? క్రౌడ్ అయితే చాలా ఉంది, అందరు తోసుకుంటూ వెళ్తున్నాం. ఇట్స్ ఓకే, మనమైతే దర్శనం చేసేసుకుందాం. ఒకసారి టెంపుల్ అవుట్లుక్ అయితే చూసేయండి. ఈ టెంపుల్ సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో ఉంది. చాలా క్రౌడ్ ఉందండి, చాలా ఫేమస్ టెంపుల్. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ ఆపోజిట్ లోనే రావి చెట్టు ఉంది. అందరు అక్కడ పూజ చేసుకుంటున్నారు, మనం కూడా వెళ్ళి చేసుకుందామా? అమ్మో, చాలా క్రౌడ్ ఉంది. ఈ క్రౌడ్ లో ముందుకు వెళ్ళి చేయగలుగుతానా లేదా అని ఆలోచించాను. అమ్మయ్య, నేనైతే పూజ చేసుకోవడానికి ముందుకైతే వచ్చేసాను. పూజ స్టార్ట్ చేద్దామా? ఈ పూజకి కావాల్సిన సామాన్లు అయితే నేను అన్నీ తెచ్చుకున్నానండి. అంటే పాలు, గుడ్లు, పసుపు, కుంకుమ, పువ్వులు, అగరబత్తులు, బెల్లం, అలా అన్ని కావాల్సినవి తీసుకొని వచ్చాను. వాటితోనే నేను పూజ స్టార్ట్ చేసేసాను. అంటే 1 by 1 దేవుడికి అన్ని నేను సమర్పిస్తున్నాను అన్నమాట. అమ్మవారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీకు కూడా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా ఒకసారి భక్తితో మొక్కేయండి. కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాను. పూజ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ క్రౌడ్ చూసారా అండి ఎలా ఉందో? ఎంత క్రౌడ్ ఉన్నా ఇక్కడ ఈ అమ్మే వస్తువులను చూసి, అందులో పీచు మిఠాయిని చూసి నా చిన్ననాటి మెమొరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయండి. కాసేపు ఆ మెమొరీలు అయితే ఉండిపోయాను. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్ చేయండి. హే, ఈ నెమలికలు చూడండి ఎంత బాగున్నాయో. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. ఆయన అలా చూస్తూ ఊరుకోలేము కదా. కాసేపు ఆయన బ్రెయిన్ అయితే తినేసాను. దీంతో ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఏంటి అని. అక్కడి నుంచి ముందుకు వచ్చాక నాకు డోర్ హ్యాంగింగ్స్ అయితే కనిపించాయి. ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకని తీసేసుకుంటున్నాను అనమాట. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్ గా బాగున్నాయి కదా. సో నేనైతే ఒక 2-3 తీసేసుకుంటున్నాను. నాకైతే ఇది నచ్చిందండి. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నేనైతే తీసేసుకుంటున్నాను. ఇక్కడ రింగ్స్ అయితే అమ్ముతున్నారు, ఒకసారి ట్రై చేద్దామా? కొనకపోయినా అలా చూస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఏమంటారు? లేడీస్ కి ఎన్ని వస్తువులు ఉన్నా తక్కువే అండి. ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఏం చూసినా కొనాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయి కదా. హే, ఇయర్ రింగ్స్! అమ్మో, ఇయర్ రింగ్స్ చూస్తే నేనైతే అస్సలు ఆగలేను, కొనేద్దామని ఫిక్స్ అయ్యాను. ఏది నచ్చిందని చూసేలోపే ఆయన షోరూమ్ రేట్ చెప్పాడండి. వామ్మో, నాతో కాదని వెళ్ళిపోయాను. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడైతే ఫుడ్ థింగ్స్ అని అమ్ముతున్నారు. సరే, ఇంత దూరం వచ్చాను కదా, టైం పాస్గా కొందామని కొనేసాను. ఈ క్రౌడ్ వల్ల కార్ అయితే చాలా లాంగ్లో ఆపాను అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. చూసారు కదండి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.